భారతి గారు 2 కిలోమీటర్లు ట్రాక్టర్ చనిపోయింది 2 కిలోమీటర్లు ఉందట అందలేదు నాతో రాక తమ్ముడు ఇప్పుడు చూడు మనకి సీమలపాడు అన్ని దగ్గర మన దగ్గర అది కూడా ఆగిపోయిందిగా అది కూడా మూతపడదుగా అసలు అట్లా నడిస్తే ఇంకా బాగుంటుంది కానీ మీకు మంచిగా వస్తుంది నడవటానికి హైప్ చేసుకోవచ్చు పాదయాత్ర పెడతాం దీన్ని ఇక్కడేనా తీసుకున్నది దాని నుంచి లోపలికి పోవాలి అది ఆగింది నాగార్జునసాగర్ ఎడమకాలం చూసారా అయిపోయిన తోలటం కాదు లోపల 100 అడుగులు లోపల తొలిచారు తొలిస్తే మాకు నీళ్ళు వచ్చి నేను కూడా తొలిసే ప్లాన్ చేశారా ఇట్లా పోదానండి ముందు కట్టేది కట్ట ఇప్పుడు ఆ గొట్ట కోసం నుంచి ఈ గొట్ట కోసం కట్ట తెగిపోయింది తెగిపోయింది అంటే ఎవరు పట్టించుకోలేక ఇప్పుడు ఆ చెరువు ఎక్కడ చెరువు అండి కానీ రోడ్డు అమ్మటే ఉంటుంది అది పెద్ద ఇదేం కాదు మెయిన్ రోడ్డు అమ్మటే వద్దులేండి పైదాకా అంత బురదుంది అవతల గండి వెళ్తుంది కదండి దీవన్న నన్ను ఒక్కండి మరి సతీష్ వీళ్ళందరూ కాలువ సంబంధించి ఉమ్మడి జిల్లా సిపిఎం బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా సిపిఎం బృందం సీతారామ ప్రాజెక్టుని సందర్శిస్తూ ఈ చివరి పాయింట్ అయినటువంటి జులూరుపాడు మండలం ఈ పాపకొల్లు దగ్గర ఉన్నటువంటి గుట్టల దగ్గరికి తెన్నెలు తవ్వటానికి ప్రభుత్వం నిర్ణయం చేసి ఆపినటువంటి స్థలం దగ్గరికి చేరుకోవటం జరిగింది. కాలువ మొత్తం మీద కూడా పర్యటన చేసినప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి మాటలకి ఆచరణలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా ఉన్నది. ఫస్ట్ నీళ్లు తీసుకురావడానికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయకుండా, సీతమ్మ సాగర్ బ్యారేజ్ని పూర్తి చేయకుండా ఆ నీళ్ళని ఇటు తీసుకురావాలంటే అక్కడ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి. తద్వారా ఆ నీళ్లు ఉభయ జిల్లాలకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. పై మెరుగులతోని ప్రభుత్వం అబద్ధ ప్రచారాలు చేస్తూ ప్రజల్ని
మోసగిస్తుంది అని ఈ పర్యటన సందర్భంగా మాకు అర్థమైంది. ముఖ్యంగా ఏ మంత్రి వచ్చినా సరే చెప్పిన మాట ఏంటంటే ఉభయ జిల్లాలకు నీళ్లు ఇస్తున్నాం, ఎలినో ప్రభావం వల్ల రైతులు నష్టపోతున్నారు, ఆ రైతులను ఆదుకోవడానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అని అన్నాం. ఆ ప్రయత్నాన్ని ఇది మంచి ప్రయత్నమే, దీన్ని కూడా మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి అనుకోవటం జరిగింది. అయినప్పటికీ ఆ ప్రయత్నంలో ఒక దొల్లతనం ఏంటి అని అంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ద్వారా చెరువులకు అనుసంధానం చేసి నీళ్లు ఇస్తాము, ఈ యొక్క తెన్నెలు పూర్తయ్యేంత వరకు ఆ నీటిని వినియోగంలోకి ఖమ్మం జిల్లా కూడా తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడ కూడా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు ప్రారంభం కాలేదు, చెరువులకి అఫీషియల్గా అనుసంధానం ఎక్కడ చేయలేదు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలం భూములు సర్వేలు మాత్రమే చేశారు. రైతులతో మాట్లాడటం కానీ, ఆ రైతులకు నష్టపరిహారం ఇస్తామని చెప్పడం కానీ, భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం కానీ, పనులు ప్రారంభించడం కానీ లేదు, చెరువులకి అనుసంధానం చేసేటువంటి పని కూడా చేయలేదు. ఈరోజు సీతారామం ప్రాజెక్టు మొత్తం ఈ ప్రాజెక్టు గురించి మొత్తం ఉభయ జిల్లాల సిపిఎం పార్టీ నాయకత్వం ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పాపకోళ్ళు సీమలపాడు మధ్యలో ఉన్నటువంటి అడ్డగుట్ట కోటగుట్ట దగ్గర ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. సీమలం అక్కడ దూదురుపాడు వినోబ నగర్ దగ్గర దాకా 104 కిలోమీటర్లు కాలువ తీశారు, మధ్యలో ఆపారు. మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ గుట్టల మధ్యలో కొద్దిగా కాలువ తీసి వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక్కడున్న మిషన్లు మొత్తం కూడా తుప్పుపెట్టిపోయినాయి, ఇక్కడ పనులు ఏం జరగడం లేదు. కానీ పేపర్లు చూస్తే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి నీటిపారుదల శాఖ మంత్రి పలుదపాలు జిల్లాకు రావటం, ఇక్కడ జిల్లా మంత్రులు సీతారామ గురించి చాలా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. చేసేది గోరంతా చెప్పేది కొండంతలాగా ప్రచారం తప్ప ఇది ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా ఈ కాలం ఏమాత్రం ముందుకు సాగటం లేదు.